బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంటింటికి కూడా వెళ్ళి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మరి 3 రోజుల సమయం మాత్రమే పోలింగ్కి ఉంది. మరి బద్వేల్లో ఎటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి, అంతేకాకుండా మరికొన్ని విషయాల గురించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇంటింటికి వెళ్తున్నారు, ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, ఇంకా మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? నమస్కారం అండి. ఈరోజు మీరు ఇప్పుడు బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో బాక్రాపేట అనే ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు మీరు అందరూ కూడా వీళ్ళ స్పందన ఎలా ఉందో. యాక్చువల్గా డోర్ టు డోర్ కూడా మేము వెళ్ళలేదు. ఇక్కడికి రాగానే వీళ్ళందరూ ఎంతో అభిమానంతో వచ్చారు మమ్మల్ని గ్రీట్ చేయడానికి. మాతో పాటు బద్వేల్ వైస్ మున్సిపల్ చైర్మన్ గోపాల్ స్వామి గారు కూడా ఉన్నారు. సో ఎక్కడ పోయినా కూడా మాకైతే బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీ అయితే జగన్ సార్కి చాలా ఫేవరెట్గా ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు రీచ్ అవ్వటం జరిగింది. సో దే ఆర్ వెరీ హ్యాపీ, బాగా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. సో బద్వేలు కూడా చాలా అభివృద్ధి జరిగింది. మరో 5 yearsలో కూడా మేము మరింత అభివృద్ధి చేస్తాం ఒకవేళ ఎమ్మెల్యేగా మళ్ళీ ఎన్నికైతేని కూడా చెప్తూ ఉన్నారు. అంటే మొత్తంగా కూడా 2024కి మీరు ఇక్కడ వచ్చే ప్రజలకి ఎటువంటి హామీలు ఇస్తున్నారు మేడం? యాక్చువల్గా మీరు గమనిస్తే 2019 ముందర బద్వేల్ చాలా నెగ్లెక్టెడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఇంతకుముందు ప్రభుత్వాలు ఎవరున్నా కూడా ఇది సీఎం సార్ సొంత జిల్లాలో ఒక కాన్స్టిట్యుయెన్సీ అవ్వటం వలన మరి ఏంటో మనకు తెలియదు, కానీ చాలా బ్యాక్వర్డ్ ఏరియా. 19 నుంచి 24కి బద్వేల్లో ముందు ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగింది. మాకు ఒక కంపెనీ ఇచ్చారు సార్, సెంచరీ ప్లై వాళ్ళది ఒక కంపెనీ వచ్చింది. తర్వాత ఆర్డీఓ కార్యాలయం ఎన్నేళ్ల నుంచో పెండింగ్ ఉండింది. ఈ ఆర్డీఓ ఆఫీస్ కోసం ఇంతకుముందు రాజంపేట అక్కడ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్డీఓ కార్యాలయం మేము ఇక్కడికే తెచ్చుకోగలిగాము. ఇవి కాకుండా మాకు మున్సిపల్ ఆఫీస్ కానీ, తర్వాత ఈ గ్రామ సచివాలయం కానీ, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని బద్వేల్ అండ్ పూర్మామిల్ల, తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్స్, రోడ్స్ మాకు కేవలం మున్సిపాలిటీకే 130 CR శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో ఒక 50 crores దాకా మేము మున్సిపాలిటీలో రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ వర్క్స్ మన ప్రభుత్వం వచ్చాక జరిగిందనమాట. మేము ఇంకా ముందు ఏమంటే మా నెక్స్ట్ టార్గెట్ ఏమంటే ఏదైతే సార్ శాంక్షన్ చేసినారో ఆ మిగిలిన వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేయటము. ఇంకా సార్ మన గవర్నమెంట్ రాగానే ఒకవేళ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడము, ఇంకా ప్రజలకు ఏమేం సమస్యలు ఉన్నాయో ఇవన్నీ ఎప్పుడు అందుబాటులో ఉండి వీళ్ళ సమస్యలు కనుక్కొని వాటి దిశగా పయనించటమే మేము మా టార్గెట్గా పెట్టుకున్నాము. మీరు బద్వేలంతా కూడా తిరిగారు. ప్రజలు ముఖ్యంగా ఎటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి? వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ చేయడం కానీ ఏమైనా జరుగుతుందా మేడం? ఇక్కడ యాక్చువల్గా ముందు చాలా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ చాలా ప్రాబ్లం ఉండే. ఇప్పుడైతే కనుక మాకు వచ్చి రాగానే సార్ బ్రహ్మసాగర్కి లీకేజ్ అదంతా ప్రివెంట్ చేయడానికి ఒక 50 crores మాకు డయాఫ్రమ్ వాల్ ఒకటి నిర్మించుకున్నాం అనమాట. అప్పటి నుంచి మాకు డ్రింకింగ్ వాటర్ అయితే చాలా వరకు ప్రాబ్లం ఉంది, తీరిపోయింది అది. బట్ స్టిల్ ఊరు ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇంకా కూడా మాకు రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ ఉంది. ఎందుకంటే దీన్ని ఒక మంచి మున్సిపాలిటీగా, మంచి టౌన్గా తీర్చిదిద్దుకోవాలంటే ఇంకా కూడా మాకు నిధులు అవసరం అవుతాయి. సో ఇవన్నీ కూడా మేము నెక్స్ట్ చేయాలన్నది మా ఉద్దేశం. ఎస్ మేడం, ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఎన్నో ఒక కూటమిగా వచ్చి ఎన్నో కుట్రలు చేస్తున్న పరిస్థితి. నిన్నటి వరకు కూడా అవ్వాతాతని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే విద్యార్థులని, అలాగే ఈ ఇన్పుట్ సబ్సిడీ రాకుండా రైతాంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా మనం ముందు నుంచి కూడా గమనిస్తే వాళ్ళ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రో ఫార్మర్స్గా వాళ్ళ వ్యవహారం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి సార్ ఎప్పుడైతే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఎద్దేవా చేసిన పరిస్థితే మనం చూసాం. కానీ ఎప్పుడే కానీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కానీ ఫార్మర్స్కి ఏవైతే యూస్ఫుల్లో వాటి దిశగా వాళ్ళు ఎప్పుడూ చేసింది ఏం లేదు. కానీ జగన్ సార్ వచ్చి రాగానే మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా కసరత్తు చేయటమే కాకుండా ఎప్పుడు కూడా ఫార్మర్ ఫ్రెండ్లీగా జగన్ అన్న ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు వాళ్ళు ఏవి కానీ నాట్ ఓన్లీ ఫార్మర్సే, మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాట్ ఓన్లీ ఫార్మర్స్ కాదు, వాళ్ళు ఉద్యోగాలు కూడా ఇంటికి ఒక జాబ్ వస్తుంది మేము అధికారంలోకి వస్తే అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని జాబ్స్ ఇచ్చారు? వాళ్ళ టోటల్ టెన్యూర్లో కూడా వాళ్ళు హార్డ్లీ దే గేవ్ 50,000 jobs. టోటల్ ఐ థింక్ 34,000 jobs దే హ్యావ్ గివెన్. కానీ జగనన్న వచ్చి రాగానే 126,000 జాబ్స్ ఇవ్వడమే కాదు, ఆర్టీసీని విలీనం చేయటము, మెడికల్ అండ్ హెల్త్లో 54,000 పోస్టులు, ముందు కంటే ఇప్పుడు చూస్తే గణనీయంగా ఎంప్లాయ్మెంట్ పెరిగింది మన దాంట్లో. సో మనము ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నో చెప్పారు వాళ్ళు, రైతు రుణమాఫీ అన్నారు చేయలేదు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, కానీ ఇట్లా ప్రతి విషయం ఇంటికో జాబు లేదంటే నిరుద్యోగ భృతి అన్నారు, ఆడపిల్ల పుడితే అమౌంట్ మీ అకౌంట్లలో వేస్తామన్నారు. ఇలా నాట్ ఓన్లీ ఫార్మర్స్ ఎవరు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీ అయితే జగన్ సార్కి ఇది ఒక స్ట్రాంగ్ హోల్డ్. ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్ సార్ అన్న, వైఎస్ఆర్ ఫ్యామిలీనైనా అభిమానిస్తారు. సో ప్రజలకు నిజం తెలుసు, ఎవరు చెప్పిన మాట చేస్తారు అన్నది
ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందరూ జగన్ సార్ వెంట నడుస్తున్నారు. సూపర్ 6 అని చెప్పేసి ఒక మేనిఫెస్టో తీసుకొని వచ్చారు. అందులో కూడా పూర్తిగా కూడా మహిళలకి ఏదో పెద్ద పీట వేస్తున్నట్టు కూడా వారందరికీ నెలకి ఇంత సహాయం చేస్తాము, అంతేకాకుండా ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని కూడా చెప్తున్నారు. ఇదే ఆర్టీసీ ప్రయాణము మనకు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా అది పెట్టడం ద్వారా చాలా గొడవలు అవుతున్న పరిస్థితి బస్సుల్లో. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మనము ఇంతకుముందు వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు ఎంతవరకు మహిళా అభివృద్ధికి వాళ్ళు పనిచేశారు. ఈరోజు జగనన్న ఇప్పుడు మనం మేనిఫెస్టో చూస్తే ఇచ్చిన ప్రతి హామీలో కూడా మహిళలకు పెద్దపీట వేయటం జరిగింది. ఈరోజు జగనన్న ఇచ్చారు కదా అని వాళ్ళు కాపీ కొట్టి అంతకంటే 10 ఎక్కువ చెప్తున్నారు. ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించాలా. జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇయర్లీ 70,000 ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలకి ఇయర్లీ ఎక్స్పెండిచర్ 70,000 అవుతుంటే ఈరోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 మేనిఫెస్టో ఏ ప్రభుత్వం దాన్ని చేయాలన్నా 1,20,000 కోట్ల పైన చేయాలా. జగనన్న చేస్తున్నప్పుడు మంచి పనులేమో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పుల పాలు చేస్తున్నారు అన్నప్పుడు ఈరోజు 1,20,000 సంవత్సరానికి ఏ విధంగా వాళ్ళు సంక్షేమ పథకాలకు ఇవ్వగలుగుతారు? ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి వాళ్ళు ఏ విధంగా డ్వాక్రా రుణమాఫీ చేస్తామని టోపీ పెట్టి అధికారంలోకి వచ్చి లాస్ట్లో ఒక 2 నెలల ముందర నెల ముందర పసుపు కుంకుమని 10,000 ఇచ్చింది. ఇవంతా కూడా ఎవరు మర్చిపోలేదు. జగనన్న అయితే వచ్చి రాగానే మహిళా అభివృద్ధి కోసం ఎంత చేసిందన్నది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మాకు తెలుస్తుంది. చేయూత కానీ, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఆసరా, 25,000 సిఆర్ ఏదైతే ఉందో రుణమాఫీ 14,000 కోట్ల ఆయన డ్వాక్రా మహిళ రుణమాఫీలంతా ఆయన ఎగరగొట్టిందంతా 25,000 కోట్లు జగనన్న తీర్చారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఊరికే కేవలం మాటలు చెప్పేవాళ్లే కానీ చేసేవాళ్ళు కాదు. జగనన్న చెప్పిందే చేస్తాడు, చేయగలిగింది మాత్రమే తిరిగి తన మేనిఫెస్టోలో జగనన్న పెట్టాడన్నది కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. చూస్తున్నాం కదా, మొత్తంగా బద్వేలి నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగింది. ఇప్పటివరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బద్వేలి నియోజకవర్గానికి కొన్ని కోట్లు కూడా ఇక్కడ శాంక్షన్ చేశారు. అయితే మిగిలినదంతా కూడా 2024 తర్వాత కూడా ఎన్నికైన తర్వాత మరింత అభివృద్ధి కూడా బద్వేలు నియోజకవర్గంలో జరుగుతుందని కూడా బద్వేలి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా చెప్తున్నారు. మనం రామతో సుష్మిత, సాక్షి టీవీ, బద్వేలు నియోజకవర్గం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.